ఇప్పుడే అందిన వార్త లీక్ అయిన ఫైనల్ సర్వే వైసీపీ మొదట కోల్పోయే సీట్ ఇదే అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. మనందరికీ తెలుసు ఇప్పటికే చాలా సర్వేలు అయితే వచ్చాయి. అనేక సర్వేల్లో కొన్ని కూటమికి అనుకూలంగా, కొన్ని వైసీపీకి అనుకూలంగా అయితే సర్వేలు వచ్చాయి. ఇప్పుడైతే కనుక మరొక సర్వే అయితే వచ్చిందంటున్నారు. ఫైనల్ సర్వే వైసీపీ ఫస్ట్ కోల్పోయే సీట్ అదే అంటున్నారు. ఏంటి అని చూస్తే రాజకీయాల్లో బండ్లు ఓడలవుతుంటాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేది మనం వింటూనే ఉంటాం. ఎంతటి ఉద్దండులైనా సరే ప్రజలకు విసుగొస్తే ఓడిపోవాల్సిందే. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా ఎదిగినటువంటి ఈమె ఈసారి ఓడిపోక తప్పదని చాలా సర్వేలు చెప్తున్నాయంటున్నారు. మరి ఆమెను ఓడించేది ఎవరు? ఏ ప్రత్యర్థిలో శత్రువులు కాదు, సొంత పార్టీ నేతలే ఆమెపై విసుగు చెంది ఓటమికి కారకులవుతున్నారంటున్నారు. ఇంతకీ ఆ దురదృష్టవంతురాలు ఎవరయ్యా అంటే నగరి ఎమ్మెల్యే రోజా అని. ఈమె నగరి నుంచి ఇప్పటికే 2 సార్లు ప్రాతినిధ్యం వహించి ఘన విజయం సాధించింది. రెండోసారి గెలిచినప్పుడు మాత్రం ఆమె టాలెంట్ను గుర్తించి సీఎం జగన్ అయితే మంత్రి పదవి ఇచ్చారు. ఆమె మంత్రి పదవిని సరైన మార్గంలో ఉపయోగించుకోలేదనే అపోహ సొంత పార్టీ నేతల నుంచి ఏర్పడిందంటున్నారు. ఆమె మంత్రి పదవిని అడ్డుగా పెట్టుకొని తన సొంత బ్రదర్స్ మరియు భర్త విపరీతమైన అక్రమాలు చేశారని, సొంత పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేశారని ఆరోపణలు అయితే వచ్చాయి. చివరికి వైసీపీ నాయకులే సీఎం జగన్ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఈసారి టికెట్ ఇవ్వొద్దని కరాఖండిగా చెప్పారట. కానీ జగన్ అయితే ఏమీ పట్టించుకోకుండా ఆమెకు టికెట్ కేటాయించారంటున్నారు. అయితే రోజా ఓడిపోతుందనే నిజం ఆమెకు కూడా తెలుసని, ఇప్పటికే ఆమె నగరంలో చాలా సర్వేలు చేయించుకొని అన్నీ తనకు నెగిటివ్గా రావడంతో ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు. చాలామంది సొంత నేతలపైన రోజా అసహనం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్న చాలామంది తన ఓటమి కోసమే చూస్తున్నారని ఇప్పటికే కొన్ని మీడియా సమావేశాల్లో చెప్పుకొని బాధపడ్డారు రోజా. దీంతో వైసీపీ నాయకులు ఆమెకు ఓటు వేయొద్దని ప్రచారం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో నగరంలో రోజా ఓటమి తప్పదంటున్నారు. అంతేకాదు వైసీపీ పార్టీలో ఫస్ట్ ఓడిపోయే వ్యక్తి కూడా రోజానే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి రోజాకి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తుందనేది 4వ తారీఖున అయితే తెలియడం జరుగుతుంది.